హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మిగండి చక్కగా వెజిటబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. ఈరోజు అండి మనం వీకెండ్ స్పెషల్ చక్కగా వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం ఏంటంటే ఒక గిన్నె పెట్టేసాండి. కొంచెం బిర్యానీకి ఇట్లా వెల్లడిపాటి గిన్నె అయితే బాగుంటుందని చెప్పేసి అది పెట్టాను అనమాట. ఇందులో అయితే ఫస్ట్ మనము ఆయిల్ అండి, లేదంటే కొంచెం గీ కూడా వేసుకోవచ్చు. మనమైతే ఆయిల్ వేసేస్తున్నాము. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను అండి. ఇదిగోండి, దీనికి ఏంటంటే చక్కగా మనం ముందే మన హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చూసారు కదా, షాజీరా అన్నీ కూడా ఇలా ప్లేట్లో ఒక పక్కన పెట్టేశాను. కొంచెం మన ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. బీన్స్, గ్రీన్ పీస్, టమాటో, ఆనియన్, మిర్చి ఇవన్నీ అనమాట ఇట్లా కట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఒక 4 కప్పుల రైస్ కోసం అయితే చేస్తున్నాను. ఒకసారి వేసుకున్నా ఏం కాదనమాట. అన్నీ వేసేసాను. ఉల్లిపాయలు కూడా మనం వేసేస్తున్నాం అనమాట. ఇదిగోండి, చక్కగా మనకి మన ఆనియన్స్ అనేవి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు దీనికి ఏంటంటే ఫ్రెష్గా మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. చక్కగా మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్స్తో, లేదంటే చిన్న టేబుల్ స్పూన్ అయితేనేమో 2 వేసుకోండి, పెద్దదైతేనేమో ఇదిగోండి కొంచెం పడుతుంది. ఇది వేసాక కూడా ఈ రెండిట్లో ఈ పచ్చివాసన అనేది పోయే వరకు మనమైతే వేయించేసుకోవాలన్నమాట. చక్కగా ఈ అల్లం వెల్లిపాయలో ఉన్న పచ్చిదనం అనేది పోవాలి, ఆనియన్లో ఉన్న పచ్చిదనం అనేది పోవాలండి. ఇట్లా కొంచెం ఒక 2 మినిట్స్ అయితే మనము చేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేద్దాము. మనం ఏమేమి వెజిటేబుల్స్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నామో అవి అనమాట. చూడండి, క్యారెట్ వేసేస్తున్నాను, 1 కప్పు క్యారెట్ అనమాట. పొటాటో కూడా సేమ్ మెజర్మెంట్ అండి, 1 కప్ తీసుకున్నాను పీసెస్ని. అలాగే పొటాటో, అలాగే బీన్స్ చూసారు కదా, బీన్స్ కూడా మనము 1 కప్ అనమాట. వెజిటేబుల్స్ కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని చక్కగా మనము చేసుకుంటున్నామండి. అలాగే గ్రీన్ పీస్ చూసారు కదా, ఇవి కూడా అంతే అండి, సేమ్ మెజర్మెంట్ అనమాట. అన్నీ 1 కప్పు తీసేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ అల్లం వెల్లిపాయలో చక్కగా మంచిగా కుక్ అవ్వాలి ఫస్ట్. మరి మనకు ఘాటు కావాలి కాబట్టి పచ్చిమిర్చి కూడా ఒక 2 పచ్చిమిర్చి అనమాట. కొంచెం పుదీనా కూడా వేస్తున్నానండి. వెజిటేబుల్ బిర్యానీకి పుదీనా అనేది ఇంపార్టెంట్. కొత్తిమీర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి కూడా ఇట్లా మనం పీసెస్గా కట్ చేసుకొని కొంచెం మనకి మరీ సన్నగా కాకుండా కొంచెం ఆకులుగానే వేసుకుందామండి. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర కూడా అలాగే సేమ్ మెజర్మెంట్ అండి, కప్పు మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఇందాక, అదే అనమాట. ఇప్పుడు ఇందులో అండి మనం చక్కగా మరి బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి పసుపు అనేది కొంచెం వేస్తున్నానండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనమాట. అలాగే రెడ్ చిల్లీ పౌడరు ఒక చిన్న టేబుల్ స్పూన్స్తో 2 అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం మసాలా ఘాటు అలాగే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అండి కొంచెం అనమాట. అలాగే ఇదేంటంటే మన ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ పౌడర్ అండి. ఇదేంటంటే దేనికైనా మనం వాడుకునేది అనమాట. బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను నేను. ఒకవేళ మీకు కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఇది గరం మసాలా, ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా మనము మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కొంచెము ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వరకు అయితే మనం దీన్ని కొంచెం ఆడకుండా కొంచెం దగ్గరుండి అయితే మనం కుక్ చేసుకోవాలండి. మన బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావాలంటే అండి కసూరి మేతి కూడా 1 టేబుల్ స్పూన్ అనమాట. చక్కగా మనం ఇట్లా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఏ కర్రీకైనా కొంచెం స్పెషల్గా చేసినప్పుడు అయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నేను రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను, మన వీడియోస్ చూస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. బాగుంటుంది అనమాట, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, అంతా కూడా బాగుంటుంది. చూసారా, ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఇలా మొత్తం మనం మిక్స్ చేద్దామండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మనము రైస్ని, నేనైతే 4 గ్లాసెస్ రైస్ అయితే శుభ్రంగా వాష్ చేసేసి సోక్ చేసి పక్కన పెట్టానండి. వాటిని అయితే ఇప్పుడే కొంచెం స్ట్రెయిన్ చేశాను అనమాట. చూడండి, స్ట్రెయిన్ ఏం లేదు, ఉన్న నీళ్ళు వంపేసిన. ఇప్పుడు ఇవి మనం వేసేద్దాము. ఇవి బాస్మతి రైస్ అండి. చూడండి, రైస్ వేసేస్తున్నాను. వేసాక కొంచెం మనం ఈ రైస్ని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం ఇందులో ఈ వాటర్, ఈ మాయిశ్చరైజర్ అనేది పోయే వరకు అయితే ఒకసారి మనం కలుపుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు ఉంచితే కనుక రైస్ అనేది విరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఆ చెమ్మ అనేది పోయే వరకు అయితే మనం ఒక 2 మినిట్స్ ఇందులో పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ఇలా బిర్యానీ చేసుకునేటప్పుడు
వెజిటేబుల్ బిర్యానీ కానీ ఏదైనా మంచి టేస్ట్ వస్తుందండి. దానికోసమని 4 గ్లాసెస్కి డబుల్ అనమాట. 1కి 2 అన్నట్టు నేను 8 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకొని దీనికి యాడ్ చేసేస్తాను అనమాట. చూడండి ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. చెప్పా కదండి నేను 4 గ్లాసులకి మనం స్టవ్ మీద వండుతున్నాం కాబట్టి 1కి 2 అనమాట వాటర్. సో 4 గ్లాస్కి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనమాట ఇవి. నేను ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఈ వాటర్ అంతా కూడా మనం యాడ్ చేస్తున్నాం అనమాట. గిన్నెలో పెట్టేసుకున్నాను నేను చక్కగా. వాటర్ అంతా యాడ్ చేసాక ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ వేసుకోవాలండి. అయితే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. ఎందుకంటే 4 గ్లాసెస్ కాబట్టి వెజిటేబుల్స్ అన్నిటికి కూడా కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. మిక్స్ చేసేసుకొని దీని మీద లిడ్ పెట్టి ఇంకా వదిలేసేయాలండి. ఇలా మధ్యలో ఒక్కసారి కలిపేద్దాం. ఊరికి కలిపినా కానీ రైస్ అంతా విరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉడికిపోతుంది అనమాట. దీని మీద లిడ్ పెట్టేసి కుక్ చేద్దాం. మన బిర్యానీ మంచి టేస్ట్ రావడం కోసం అండి మిల్ మేకర్స్ అనమాట. ఈ మిల్ మేకర్స్ ఏంటంటే హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచాను. ఉంచిన తర్వాత కొంచెం చల్ల నీళ్ళు యాడ్ చేసండి మంచిగా పిండేసాను. వాటర్ అంతా స్వీట్ చేసేసాను అనమాట. ఇప్పుడు వీటిని మనం వీటికి యాడ్ చేస్తున్నామండి. మామూలుగా కూడా మనం వాటర్లో ఉంచి వేసుకోవచ్చు. ఎందుకంటే వెజిటేబుల్స్తో పాటు ఇవి కూడా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం మిల్ మేకర్స్ వేస్తున్నామండి. వేసాక మంచి కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుదాము. ఎందుకంటే రైస్ మళ్ళీ కొంచెం విరిగిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం జస్ట్ అట్లా ఇవన్నీ కూడా. ఇదిగోండి మన వెజిటేబుల్ బిర్యానీకి నేను ఎగ్స్ కూడా యాడ్ చేస్తానండి. ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసి పీల్ ఆఫ్ చేశానండి. వీటిని ఏంటంటే చిన్న ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకొని చక్కగా మనము మంచిగా వేయించేసుకొని వీటిలో మనం మిక్స్ చేసుకుందాం. చూసారండి ఇలా పైకి వచ్చేసింది. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనము సిమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన 10 నిమిషాల తర్వాత అయితే సర్వ్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా రైస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు చక్కగా మనం ముందు ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసి ఘాట్లు పెట్టి పెట్టాం కదండి, వీటిని వేయించుకుంటున్నాం అన్నమాట. చూడండి ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మన ఎగ్స్ ఇందులో వేసేస్తున్నాము. కొంచెం పసుపుని అయితే వేద్దాము. ఇప్పుడు మనము ఎగ్స్ని ఇందులో వేసేస్తున్నాం. ఘాట్ ఎందుకు పెట్టామంటే అండి ఎగ్స్ అనేవి కొంచెం పేలుతూ ఉంటాయి కదా, అవి పేలకుండా అనమాట. చూడండి చక్కగా వీటిని మనము హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. కొంచెం త్వరగా కూడా ఇవి వేగుతాయి అన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కొంచెం మనం కారము సాల్ట్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. కారం వేసేద్దాం. కొంచెం ఎక్కువ వేద్దండి. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా మనము చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. వేసాక మనం మంచిగా మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా కొంచెం అండి, ఎక్కువ అయితే వేయకూడదు, జస్ట్ కొంచెం వేసుకోవాలి. చూసారు కదా ఇట్లా మంచిగా ఎగ్కి ఉప్పు కారం పట్టేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనం తినేటప్పుడు. ఇట్లా అంతే అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదిగోండి చెప్పాను కదా 10 మినిట్స్ చక్కగా సిమ్లో పెట్టి కుక్ చేసండి. చక్కగా బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. ఇదేంటంటే మనం కొంచెం ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసండి. లిడ్ పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాతే మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇంకేదన్నా కొంచెం ఉన్నా కానీ మంచిగా కుక్ అయిపోతుందండి. అసలు టెన్షన్ ఏమి ఉండదు. మనం కనుక ఇంతకు ముందు కాకుండా ఫుల్ వాటర్ అంతా అయిపోయి రైస్ కుక్ అయ్యే వరకు ఉంచితే కనుక మనం ఇట్లా మళ్ళీ దమ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మాడిపోతుంది. అలాగే మనం సర్వ్ చేసుకునేటప్పుడు రైస్ అంతా కూడా బాగా పొడిగా అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మన బిర్యానీ అయిపోయిందండి. ఎప్పుడైనా బిర్యానీ అంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి. నేను ఎప్పుడు ఇలా ముందుగానే స్టోర్ చేసుకుంటా అండి. ఎక్కువ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఇట్లా బాటిల్లో పెట్టేసుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు అనమాట. వీటిని అయితే ఫస్ట్ మనం వేసుకుందామండి. మంచి టేస్ట్ వస్తుంది. క్రష్ చేసుకుంటా వేసుకుందాము, లేదంటే మామూలుగానే వేసుకోవచ్చండి. ఈ ఎగ్స్ అనేది వెజిటబుల్ బిర్యానీకి ఆప్షనల్ అండి. నేను కావాలని కాదు కదా, తిందాం అనుకొని నేను వేసుకున్నా కదా. సో ఈ ఎగ్స్ని కూడా మనము ఇందులో పెట్టేసేయాలన్నమాట. చూడండి ఇట్లా ఎగ్స్ అన్నీ కూడా మనం పెట్టేసుకోవాలన్నమాట. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో మన వెజిటబుల్ బిర్యానీ. సో ఇప్పుడు మనము దీని మీద లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మనము చక్కగా దీన్ని సర్వ్ చేసుకొని తినటమే. ఇదిగోండి చూసారా 10 మినిట్స్ తర్వాత అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. అసలు రైస్ అనేది చూసారా అంటుకోకుండా చిమడకుండా బాగుందనమాట. అందుకోసమే చెప్పానండి దీన్ని వండే విధానం ఏ బిర్యానీ అయినా కానీ మనం కొంచెం ఒక 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేశాక 10 నిమిషాలు ఆగాక సర్వ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటామే. వచ్చేసేయండి ఇంకా తినేద్దాం.
చూసారండి, చక్కగా మన వీకెండ్ స్పెషల్ అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళకి వెజిటబుల్ బిర్యానీ చేశానండి. సింపుల్గా అనమాట, వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అయితే చూపించాను అనమాట. చాలా బాగా వచ్చిందండి టేస్ట్. అలాగే నేను ఎగ్స్ అయితే యాడ్ చేశానండి. ఎగ్స్ అనేది కూడా వేరే కొంచెం లిటిల్ బిట్ ప్రాసెస్ అనమాట. ఇది మీకు ఆప్షనల్. ఒకవేళ ఎగ్ తినే వాళ్ళైతే ఎగ్స్ ఇలా వేసుకోండి, లేదంటే కనుక ఎగ్స్ని స్కిప్ చేసేసి చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.